మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు కృష్ణుడు కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది. కర్ణుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు, నేను పుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందటం అనేది నా తప్ప కాదే. ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు, ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో. పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు, కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడే వరకు ఆ విద్యనంతా మరిచిపోయాలా నాకు శాపం పెట్టారు. పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు. ద్రౌపది స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది. ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుణ్ణి అని నాకు నిజం చెప్పటం వెనుకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే. నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే. అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు.